తొలి పలుకులు జూన్ 2000 సంవత్సరంలో అంటే హరిహర కళాభవన్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు నిర్వహించిన ధ్యాన యజ్ఞంలో పాల్గొని బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారిని కలిశాను. ఎవరు కలిశారు? ఇతనే, ఎన్ఎస్ రావు గారు. వారి ఆశీస్సులతో ఆ రోజే నా ధ్యానం మొదలు పెట్టాను. ఎప్పుడు? జూన్ 2000 సంవత్సరంలో వారు ఎక్కడ? హరిహర కళాభవన్ లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు నిర్వహించిన ధ్యాన యజ్ఞంలో పాల్గొని బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారిని కలిశాను. వారి ఆశీస్సులతో ఆ రోజే నా ధ్యానం మొదలు పెట్టాను. ధ్యానంలో అద్భుత అనుమానాలు వచ్చేవి. నా అనుమానాలన్నీ తీర్చి ధ్యానంలో నాకెంతో ప్రోత్సహించిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ మారం శివప్రసాద్ గారు ఈ ధ్యానంలో నాకు మొదటి గురువు. అయితే ఆ ధ్యానం సమయంలో వారికి అనుమానాలు, నెక్స్ట్ రకరకాల అనుభవాలు వస్తూ ఉండేవంట. వాటిని క్లియర్ చేసుకోవడానికి గాను నాకెంతో ప్రోత్సహించినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ మారం శివప్రసాద్ గారు ఈ ధ్యానంలో వారికి నా మొదటి గురువు అని చెప్పడం జరిగినది. వారికి నా కృతజ్ఞతలు. నాకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించిన పిరమిడ్ మాస్టర్లు శ్రీమతి ఎం నిర్మల, శ్రీ సోమశేఖరరావు, శ్రీ ప్రభాకర్, శ్రీ సాంబశివరావు గారులకి నా ధన్యవాదాలు. ఈ ధ్యానం వల్ల నాలో వచ్చిన మంచి మార్పులను గమనించిన నా శ్రీమతి కూడా 25 ఫిబ్రవరి 2001 నుంచి ధ్యానం మొదలుపెట్టి ఎన్నేళ్ల నుంచో బాధ పెడుతున్న అనారోగ్యాన్ని పోగొట్టుకొని మా ధ్యాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనగలుగుతున్నది. ఫిబ్రవరి 2002లో మేమిద్దరము మాకు దగ్గరలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళి 7వ తరగతి పిల్లలకు ప్రతి బుధవారం ధ్యాన క్లాసు తీసుకోవడం మొదలు పెట్టాము. ఆ విద్యార్థుల్లో ఎన్నో మంచి మార్పులు రావడం గమనించాము. అయితే ఇతనితో పాటు వాళ్ళ మిసెస్ కూడా 2002లో ధ్యానం ఆచరించడం మొదలు పెట్టిందంట. మొదలు పెట్టిన తర్వాత తనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమయ్యి ఇద్దరూ కలిసి జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్ళి 7th క్లాస్ స్టూడెంట్స్ కి ప్రతి బుధవారం రోజు క్లాసెస్ చెప్తూ ఉన్నారంట. అక్కడ ఆ విద్యార్థులు ధ్యానం చేసిన వారిలో ఎన్నో రకాల మంచి మార్పులను వీళ్ళు గమనించారని చెప్పడం జరిగినది. ఇదే సంవత్సరం మార్చి చివర్లో శ్రీ పత్రిజీ గారింటికి వెళ్ళాము. అప్పుడే వారు మా ఇంటికి వస్తామని చెప్పారు. 8/4/2 అంటే అదే సంవత్సరంలో వారు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ధన్యులను చేశారు. మా ధ్యానుల్ని దీవించారు. అంటే వారు ధ్యానం చేయిస్తూ ఉంటారు కదా, వారిని కూడా దీవించారు. ఆ తర్వాత మా ఇంటికి వస్తున్న ధ్యానుల సంఖ్య పెరగడంతో ప్రతి శనివారం పెద్దలకు ధ్యాన క్లాసు మొదలు పెట్టాము. ప్రతి పౌర్ణమికి ధ్యానుల ఇళ్ళకెళ్ళి పౌర్ణమి ధ్యానం చేయిస్తున్నాము. అప్పుడప్పుడు నాకు తెలిసిన విద్యాలయాలకు వెళ్ళి విద్యార్థులకు ధ్యానం నేర్పిస్తున్నాము. వీలు వెంట ఇతర గ్రామాలకు కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తున్నాము. ఇంకా ఏం చెప్తున్నారు వీళ్ళు? ఎప్పుడైతే పత్రిజీ గారు వాళ్ళ ఇంటికి వచ్చి వారి అదే పెడతారు కదా భోజనం, ఆతిథ్యం స్వీకరించి వాళ్ళని ఆశీర్వదించి, అలాగే వారి దగ్గరకి వస్తున్నటువంటి ధ్యానులను కూడా ఆశీర్వదించి అప్పటి నుంచి వాళ్ళ యొక్క ధ్యానుల సంఖ్య పెరగడం జరుగుతున్నది. అదే విధంగా ఆ ధ్యానుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో పాటు పెద్దలకి ఒకరోజు శనివారం రోజు అలాగే స్కూళ్ళకి వెళ్ళడం, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి వెళ్ళి ధ్యానం చెప్పి రావడం, పౌర్ణమి రోజు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ధ్యానుల ఇంటికి కూడా వెళ్ళి ఆ ధ్యానం చేయించడం అనేది వీళ్ళు ఆచరిస్తూ ఉన్నారంట. ఈ ధ్యాన కార్యక్రమాలలో మాకెంతో సహాయపడుతున్న శ్రీమతులు వి రమాదేవి, కాత్యాయని, రత్నకుమారి, మాధవి, అరుణ గారు, శ్రీయుతులు రమణారావు, కృష్ణయ్య, మధుసూదనరావు, రంగనాయకులు, కిరణ్ మొదలగు వారు ధ్యానులందరికీ మా ధన్యవాదములు. మా పెద్దబ్బాయి పూర్ణచంద్రారావు, కోడలు కామేశ్వరి, మనవరాండ్రు సంగీత, సంస్కృత, ప్రియ, చిన్నబ్బాయి శాంతి కుమార్, చిన్న కోడలు మాధవి అందరూ ధ్యాన కార్యక్రమాలలో మాకు అన్ని విధాలా సహాయపడుతూ ఉన్నారు. ఇక్కడ గమనించండి మాస్టర్స్, ఏంటి అంటే వారు చేయడం ఫస్ట్ అతను మాత్రమే మొదలుపెట్టిన ఆ ధ్యానము, వాళ్ళ మిస్సెస్ కూడా ధ్యానంలోకి యాడై ధ్యానం చేస్తూ తన యొక్క ఆరోగ్యాన్ని చక్కదిద్దుకుంటూ, అదే విధంగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు, కోడన్లు, మనవరాలు అందరూ కూడా ధ్యానం చేస్తూ వీరికి
వీరికి ధ్యానంకి సహాయపడుతూ ఉన్నారంట. ముఖ్యంగా పుస్తకం ధ్యాన కార్యక్రమాలలో మాకు అన్ని విధాలా సహాయపడుతున్నారు. ముఖ్యంగా పుస్తకం ప్రెస్ కి వెళ్లే ముందు చేయవలసిన కంప్యూటర్ పనులన్నీ పూర్ణచంద్రరావు పూర్తి చేశారు. ఎవరు? వాళ్ళ పెద్ద కుమారుడు కంప్యూటర్ వర్క్ మొత్తం కూడా అతను చేసేవాడంట. ఇంతవరకు నేను పొందిన అనేక మంచి ధ్యానానుభవాలను సత్సంగ్ స్వాధ్యాయముల ద్వారా తెలుసుకున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ చిరు పుస్తకాన్ని రచించాను. వారి యొక్క అనుభవాలన్నీ కూడా ఈ యొక్క పుస్తకం ద్వారా వివరించారంట. ధ్యానం కూర్చునే వారికి నేటి సమాజంలో అనేక బాధలు పడుతున్న విద్యార్థులకు, గృహస్థులకు, వృద్ధులకు ఇది బాగా సహాయపడుతుందని నమ్ముతున్నారు. అంతేకాకుండా ఈ ధ్యాన మార్గంలో చేసే సాధన వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపన్నము, చైతన్య భరితము, స్వార్థరహితమునైన ఒక నవ సమాజం ఆవిర్భవించి లోక కళ్యాణం, విశ్వశాంతి, ధ్యాన జగత్ స్థాపన జరుగుతావని కూడా నమ్ముతున్నాను. ఏ విధంగా? వారి యొక్క ధ్యాన అనుభవం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి చక్కగా నమ్ముతున్నారు. ఈ నా చిరు యత్నాన్ని మీరందరూ ఆదరించి, ఆనందించి, ఆశీర్వదించారు. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రోత్సాహంతోనే అదనపు ఆకర్షణలతో ఈ 4వ ముద్రణ వెలువడింది. దయచేసి చదవండి, చదివించండి. నమస్కారం. పిరమిడ్ మాస్టర్ బాలబంధు ఎన్ఎస్ రావు అంట పూర్తి పేరు. పిరమిడ్ మాస్టర్ బాలబంధు ఎన్ఎస్ రావు రచయిత. ఓకే మాస్టర్స్, ఇప్పుడు అసలు ధ్యాన మహిమ యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వివరించారు. టాపిక్ వచ్చేసి ధ్యాన మహిమ. ధ్యానం అంటే ఏమిటి? ప్రస్తుత ప్రపంచంలో అనేక రకాల ధ్యానాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రపంచంలో అనేక రకాల ధ్యానాలు ప్రచారంలో ఉన్నాయి. ముందుగా మనం చేయవలసింది ఏమిటంటే వీటిల్లో అన్ని విధాల మనకు అనుకూలంగా ఉండే ధ్యాన ప్రక్రియను ఎంచుకోవటం. ఏమిటి క్రియను ఎంచుకోవడం? ఇతరులపై ఆధారపడకుండా హాయిగా మన ఇంట్లోనే చేసుకోవడానికి వీలైన ధ్యాన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు నేర్పుతున్న ఆనాపానసతి అన్న ధ్యానం. వీరేంటి మనకి చక్కగా చేయగలిగేది ఆనాపానసతి ధ్యానం అని చెప్తున్నారు. నేను సాధన చేస్తున్న ధ్యానం కూడా ఇదే. వారు కూడా ఇదే సాధన చేశారు, ఇదే ధ్యాన సాధన కూడా చేశారు. ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. మనలో దానంతట అదే జరుగుతూ ఉన్న శ్వాసక్రియను అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలను, వాటి కదలికలను గమనిస్తూ ఉండడం. ధ్యానం అంటే హాయిగా కూర్చొని కళ్ళు నోరు మూసుకొని చేతి వ్రేళ్లు పెట్టుకొని శ్వాస వెంట ఉండడం. మధ్య మధ్య వచ్చే ఆలోచనలను పక్కకు నెట్టివేస్తూ మరలా మన శ్వాసను గమనిస్తూ ఉండడం. ఏ విధమైన జపం గాని, నామస్మరణ గాని, కేంద్రీకరణ గాని చేయనవసరం లేదు. ఈ విధంగా సాధన చేసుకుంటూ ఉంటే క్రమక్రమంగా మన శ్వాస చిన్నదైపోతూ మన 2 కనుబొమ్మల మధ్య స్థానాన్ని అంటే భ్రుకుటిని దానంతట అదే చేరుకుంటుంది. మనసు ప్రశాంతముగా అయిపోయి పూర్తి విశ్రాంతి తీసుకుంటుంది. ఆలోచనలు ఆగిపోతవి. ఇదే ఆలోచన రహిత స్థితి. ఎప్పుడు కూడా మనం ధ్యానంలో ఏం చెప్తూ ఉంటాము? ఆలోచన రహిత స్థితియే ధ్యానము. అంటే మన మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా రావాలి. అది ఎప్పుడు వస్తుంది? ధ్యాన సాధన ఫస్ట్ స్టార్టింగ్ లో చేసినప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎవరికైనా ఎంత సీనియర్స్ కైనా కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచనలు వస్తూ ఉంటాయి. చేయగా ఎక్కువ సమయాన్ని కూర్చోవడం ద్వారా ఆ ఆలోచనలన్నీ కూడా ఆగిపోతాయి. అది నా అనుభవపూర్వకంగా కూడా నేను తెలుసుకున్నాను. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, ఒక పావు గంట కూర్చుంటే కుదరదు. ఎక్కువ సమయాన్ని ధ్యానానికి కేటాయిస్తే అప్పుడు మనలో వచ్చే ఆలోచనలన్నీ కూడా తగ్గిపోతాయి. ఆలోచనలన్నీ కూడా రాకుండా ఉంటాయి. అప్పుడు మనకి ఆ శ్వాస మీద ధ్యాస అనేది కుదురుతూ ఉంటుంది. ఆ యొక్క ఎనర్జీ కూడా చక్కగా పాస్ అవుతూ ఉంటుంది. ఈ స్థితిలోనే మనలోకి మన శిరస్సు పైన ఉన్న బ్రహ్మరంధ్రము ద్వారా విశ్వశక్తి ప్రవహిస్తుంది. ఈ విశ్వశక్తి మన నాడీ మండలంలో ప్రవేశిస్తుంది. మనం ఏం చెప్పుకుంటున్నాం రెగ్యులర్ గా ధ్యానంలో? అమ్మ కూడా చెప్తూ ఉన్నారు, మనం కూడా నేర్చుకుంటూ ఉన్నాం. ఏమని? మనం ధ్యానం చేస్తున్న సమయంలో మన తల పై భాగంలో విశ్వ నుండి వచ్చే ఎనర్జీ అంటే బ్రహ్మరంధ్రం కూడా మన లోనికి ప్రవేశిస్తూ ఉంది. ఆ ఎనర్జీ పాస్ అయిన తర్వాత మనలో ఉన్నటువంటి నాడీ మండల శుద్ధి అంతా కూడా చక్కగా జరుగుతూ ఉంది.
ఆ తర్వాత నాడీ మండలను పూర్తిగా శుద్ధి చేస్తుంది. అదే సమయంలో నాడీ మండలంలో పేరుకుపోయి ఉన్న విష పదార్థాలను, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. ఈ విధంగా ఆ విష పదార్థాల వల్ల కలిగిన రోగాలను కూడా నయం చేస్తుంది. చెడు అలవాట్లను దూరం చేస్తుంది. నాడీ మండలం శుద్ధి అయినప్పుడు మన మెదడు కూడా పూర్తిగా శుద్ధి అగును కదా. ఫలితంగా మనకు పూర్తి ఆరోగ్యం కలుగుతుంది. నెక్స్ట్, ఈ ధ్యానం యొక్క ప్రత్యేకతలు. ఈ ధ్యానాన్ని అందరూ నేర్చుకోవచ్చు. జాతి, కుల, మత భేదాలతో నిమిత్తం లేకుండా అందరూ ఈ ధ్యానాన్ని చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎలాంటి కులాలు, మతాలు అనేవి ఇక్కడ లేవన్నట్టు, అందరూ కూడా చేయొచ్చు. ఇది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటారు, హిందూస్ అనేది, ముస్లిమ్స్ అనేది, ఇది ఎలాంటి మతపరమైనది కాదు, అందరూ కూడా చేయొచ్చు అని చెప్పడం నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, అందరూ కూడా ఈ ధ్యానాన్ని చేసుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, గృహస్థులు, ముసలివారు, ఆడ మగ అందరూ తమ తమ పనులు తాము చక్కగా చేసుకుంటూ ధ్యానం చేసుకోవచ్చు. ఏమని చెప్తున్నారు ఇక్కడ? విద్యార్థులు, ఉద్యోగస్తులు, గృహస్థులు, ముసలివారు, ఆడ మగ అందరూ తమ తమ పనులు చేసుకుంటూ చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ఈ ధ్యానం నేర్చుకోవడానికి ఇల్లు వదిలి ఏ ఆశ్రమానికో అడవులకో పోనవసరం లేదు. మన ఇంట్లోనే ఉంటూ మన పనులు చేసుకుంటూ మనకు వీలైనప్పుడు హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. చూడండి మాస్టర్స్, ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ పత్రిజీ గారు మనకు ఎంత మంచి అవకాశాన్ని, అంటే మంచి ధ్యానాన్ని పరిచయం చేశారు. అద్భుతంగా ఉంది. కాబట్టి మనం రోజు కూడా ధ్యానం ద్వారా ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాము, ఎంతో జ్ఞానాన్ని కూడా ఆచరిస్తూ ఉన్నాము. ఒకసారి నేర్చుకున్న తర్వాత మనంతటా మనమే చేసుకోవచ్చు. గురువు సమక్షంలోనో లేక ఒక మాస్టర్ సమక్షంలోనో చేయాలన్న నిబంధనలు ఏమీ కూడా లేవు. అంటే స్టార్టింగ్ లో మనకి తెలియనప్పుడు 1-2 సార్లు వెళ్తూ ఉంటాము, నేర్చుకుంటూ ఉంటాము. ఆ తర్వాత కుదిరితే వెళ్ళొచ్చు, లేదంటే మన ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేయవచ్చు అని చెప్పడం జరుగుతున్నది ఇక్కడ. ఒకసారి నేర్చుకున్న ఈ ధ్యానం ఉచితంగా నేర్పబడుతుంది. ఏ విధమైన ఫీజు ఉండదు. రాజు పేద అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉన్నదో కదా. ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఈ ధ్యానానికి ఉచితంగా నేర్పబడుతుంది, ఏ విధమైన ఫీజు ఉండదు. రాజు కానీ పేదవాడైనా కూడా ఈ అనే తేడా లేకుండా ఈ ధ్యానాన్ని అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, ఎక్కడ పిరమిడ్స్ కి వెళ్ళినా కూడా వాళ్ళు చక్కగా ధ్యానాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఆ ధ్యాన క్లాసులు జరిగినప్పుడు కూడా మనకి అన్నం కూడా, అదే అన్న ప్రసాదాలు కూడా, బ్రేక్ఫాస్ట్ కి అయితే బ్రేక్ఫాస్ట్, అన్న ప్రసాదాలు కూడా మనకు ఫ్రీగా పెడుతూ ఉన్నారు. ఎలాంటి నిస్వార్థమైన సేవ ఇది. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత బాగుందో, అంటే డబ్బులతో పని లేకుండా మనకి జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందిస్తూ ఉన్నది ఈ యొక్క PSSM పత్రిజీ గారు పరిచయం చేసినటువంటి ధ్యానము. ఈ ధ్యానం చేసినందువల్ల ఏ విధమైన చెడు ప్రభావాలు ఉండవు. అంటే మనము ఈ ధ్యానం చేస్తే, అంటే కొత్తగా తెలియని వాళ్ళు అనుకుంటారు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని. ఏమీ కూడా ఉండవు, నో సైడ్ ఎఫెక్ట్స్. మరొక ప్రత్యేకత ఏమిటంటే, మనం ఈ ధ్యానంలో ఎంత నేర్చుకోగలిగామో మన స్వానుభవం ద్వారా మనమే తెలుసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. మనం ధ్యానం చేస్తున్నప్పుడు కొత్తగా ఒకలాంటి ఫీలింగ్స్, ఒకలాంటి అనుభవాలు, అది చేయగా ఇంకా ఎంతో మార్పు, ఎంతో రిజల్ట్ మన అనుభవంలో మనము సీనియర్ మాస్టర్స్ అంతా కూడా చెప్తూ ఉంటే మనం వింటూ ఉన్నాము. అలాగే మనలో వచ్చిన మార్పులను కూడా మనం గమనిస్తూ ఉన్నాము. ఈ ధ్యాన శక్తి ద్వారా అన్ని రకములైన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇంటి వద్ద ధ్యానానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడండి మాస్టర్స్. ఇక్కడ ఇంటి వద్ద ధ్యానం చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: శుభ్రంగా వదులుగా ఉండే దుస్తులు వేసుకుంటే మంచిది. ఏమని చెప్తున్నారు? లూజ్ గా ఉన్నటువంటి వస్త్రాలను ధరించమని చెప్తున్నారు. 1-2 గ్లాసులు మంచినీళ్లు తప్పనిసరిగా తాగాలి ఎప్పుడు ధ్యానం కూర్చునే ముందు. మొదట్లో ధ్యానానికి కూర్చునే చోట లైట్లు ఆఫ్ చేసుకోవాలి స్టార్టింగ్ లో. ఎందుకంటే సూర్యరశ్మి పడుతూ ఉంటే కిటికీలు లేక కర్టెన్లు మూసేయాలి. మూడవది వచ్చేసి భోజనం తర్వాత 1 గంట ఆగి ధ్యానం చేసుకోవడం మంచిది. భోజనం తినగానే ధ్యానం చేయవద్దు.
గంట ఆగి చేయమని చెప్తున్నారు. కళ్ళజోడు పెట్టుకునేవారు కళ్ళజోడు తీసివేయాలి. కుర్చీ మీద గాని, సోఫా మీద గాని, మంచం మీద గాని కూర్చొని ధ్యానం చేసేవారు పాదాలు క్రాస్ చేసుకోవాలి. ఏమని చెప్తూ ఉన్నారు ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ధ్యానం చేయాలంటే అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ చాలా మందికి వచ్చిన డౌట్స్ ఏంటి అంటే, నేను కూడా ధ్యానం పరిచయం చేస్తున్నప్పుడు చాలా మంది ధ్యానం చేయాలి అంటే హఠయోగా ఉంటది, చాలా నియమాలు ఉంటాయి. కింద కూర్చోవాలి, కాలు క్రాస్ చేసేసుకో అంటే కదలొద్దు, అలాగే నిటారుగా కూర్చోవాలని వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమీ లేదు. కింద వీలైతే కింద, కుదిరితే కింద కూర్చోవచ్చు, లేదంటే కుర్చీలో కూర్చోవచ్చు. అలా కాకుండా మంచం పైన కూడా కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత 2 కాళ్ళు క్రాస్ చేయాలి, 2 చేతుల యొక్క వేళ్ళని జోడించాలి, కళ్ళు మూసుకోవాలని చెప్తూ ఉన్నారు. అలాగే మధ్యలో మనకి ఆ కాళ్ళు నొప్పిగా అనిపించినట్లయితే కొంచెం మార్చుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. కాళ్ళు కూడా చాపుకొని చక్కగా క్రాస్ చేసుకోవచ్చు అని ఈ ధ్యానంలో మనం తెలుసుకుంటూ ఉంటున్నాము. కింద కూర్చొని చేసేవారు ఒకరికొకరు తాకకుండా చూసుకోవాలి. అంటే ఈ పక్క పక్కన మరీ ఆనుకుంటుంటే డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఆనుకోకుండా కూర్చోవాలని చెప్తున్నారు. వీలైనంత వరకు ప్రతిరోజు ఒకే చోట ఒకే టైంకి కూర్చోవాలి. ఓకేనా మాస్టర్స్? ఇక్కడ ఏమిటి ధ్యానం యొక్క ప్రత్యేకతలు, అదే విధంగా ఇంటి దగ్గర ధ్యానం చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ వచ్చేసి ధ్యానం ఎంతసేపు చేయాలి, వయసు ఎన్ని సంవత్సరాలు అయితే కనీసం అన్ని నిమిషాలు ధ్యానం చేసుకోవాలి. మన వయసు ఎంతైతే అన్ని నిమిషాలు ధ్యాన సాధన చేయాలి. అయితే ధ్యానం చేస్తున్న కొద్దీ మన ధ్యాన సమయం పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే మన కళ్ళు వాటంతట అవే తెరుచుకుంటాయో, చేతులు వాటంతట అవే విడిపోతాయో అప్పుడే మన ధ్యానం పూర్తయినట్లు. కళ్ళు బలవంతంగా తెరవాల్సి వచ్చిన చేతులు బిగుసుకున్నట్లుగా ఉన్న ధ్యానం పూర్తి కాలేదని తెలుసుకోవాలి. కొన్ని సందర్భాలలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరైనా పిలిచినప్పుడు మనం సడన్ గా లేవాలని ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ అక్కడ ఏమర్థమో, ఫోన్లు వచ్చినా సరే అక్కడ మనకి లేవాలని అనిపించదు. అప్పుడు మనం లేవకూడదని చెప్తూ ఉన్నారు. బలవంతంగా లేవద్దు, ఎప్పుడు లేవాలనిపిస్తే అప్పుడు లేవమని చెప్తూ ఉన్నారు. అంటే అక్కడ అంటే ఎందుకు ధ్యానం పూర్తి కాలేదని అర్థం అన్నట్టు. నిజానికి ధ్యానం ఎంత ఎక్కువసేపు చేసుకోగలిగితే అంత ఎక్కువ విశ్వశక్తి మనలో లభిస్తుంది. నిత్యం మనం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవడంలో సహాయపడుతుంది. ఓకేనా మాస్టర్స్? ధ్యానం ఎంతసేపు చేయాలనే దానికి ఇక్కడ మనకు క్లియర్ గా వివరించారు. ఎవరి వయసుకు తగ్గట్టు అన్ని నిమిషాలు, అదే విధంగా ఎక్కువ సమయాన్ని కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, మనం చేస్తున్నప్పుడు మధ్యలో సడన్ గా లేవకూడదు, బలవంతంగా లేవకూడదు. ఎప్పుడు లేవాలి అని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు మాత్రమే లేవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, ధ్యానం ఎప్పుడు చేయాలి మరి? ఓకేనా? ధ్యానం మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు. అయితే ధ్యానం చేసుకునేటప్పుడు ధ్యానానికి భంగం కలిగించే పెద్ద పెద్ద శబ్దాలు అవి లేకుండా ఉండే సమయాన్ని ఎన్నుకోవాలి. అందుకే తెల్లవారుజామున కానీ రాత్రి సమయంలో కానీ ధ్యానం చేసుకోవడం మంచిది. భోజనం చేసిన తర్వాత 1 గంట ఆగి ధ్యానం చేసుకోవచ్చు. పౌర్ణమి, అమావాస్య, గ్రహణం మొదలగు పర్వదినాలలో విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ నేను నిన్ననే చెప్పాను నాకు తెలిసిన అనుభవం. ఏమని, ఇప్పుడు ఆషాఢ మాసం కదా, అందరూ కూడా చక్కగా ధ్యాన స్థితిలో ఉంటారు కాబట్టి ఎనర్జీ ఎక్కువగా, విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా మనకి ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. కనుక తప్పనిసరిగా ధ్యానం చేసుకోవాలి. ఏదైనా సుస్థి చేసినప్పుడు గాని, స్త్రీలు బయట ఉన్నప్పుడు గాని ధ్యానం చేసుకుంటే బాధలు తగ్గుతాయి. ఇంకా ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు, సుస్థి అంటే నీరసంగా ఉన్నప్పుడు, ఇంకా లేడీస్ అయితే పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ సమయంలో కూడా ధ్యానం చేసుకోవచ్చు. చేసుకోవడం ద్వారా చాలా హెల్దీగా ఉంటాం, ఎలాంటి పెయిన్స్ కూడా ఉండవు. నెక్స్ట్, ధ్యానం ఎక్కడ చేసుకోవాలి? అయితే ఇప్పుడు ఏం తెలుసుకున్నాం, ధ్యానం ఎప్పుడు చేయాలి, ధ్యానం ఎంతసేపు చేయాలి, ధ్యానం ఎక్కడ చేసుకోవాలి. మరి మనం ఎక్కడ హాయిగా ఉంటే అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉండే చోటైతే మంచిది. ఇంట్లో, డాబా మీద, గుడిలో, ప్రకృతిలో అంటే పార్కుల్లో, తోటలో, చెట్ల నీడన, ఇట్లా ఎక్కడ హాయిగా ప్రశాంతంగా నిర్భయంగా ఉంటుందో అక్కడ చేసుకుంటే ధ్యానం బాగా వస్తుంది. 10 మంది ధ్యానులు కలిసిన చోట, అనగా సత్సంగ్ అని జరిగే చోట చేసుకుంటే చాలా మంచిది. అంటే సామూహికంగా ధ్యానం చేస్తే చాలా మంచిది. నెక్స్ట్, ధ్యాన అనుభవాలు చెప్తున్నారు. ఓకే, ఒకసారి మనలో విశ్వశక్తి ప్రవహించడం మొదలైతే
మనకు ధ్యానంలో అనేక అనుభవాలు వస్తున్నట్లే. అయితే ఎవరి అనుభవాలు వారివే. ఒకరికి వచ్చిన అనుభవాలు మరొకరికి రాకపోవచ్చు. అసలు ఏ అనుభవాలు రాకపోవచ్చు. ఇది వారి వారి శారీరక మానసిక పరిస్థితుల పైన, చుట్టూ చుట్టూ ఉన్న వాతావరణం పైన, ముఖ్యంగా వారి వారి పూర్వజన్మ సంచితం పైన ఆధారపడి ఉండవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ధ్యానం చేసే సమయంలో అనుభవాలు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకు రాలేదు అని కూడా మనం అనుకోకూడదు. ఒకరికి వచ్చిన అనుభవాలు ఒకరికి రావాలని లేదు. వారి యొక్క అంటే అనుభవాలు బాగా వస్తున్నాయంటే వారి యొక్క పూర్వజన్మ స్మృతం అని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందువల్ల ధ్యానంలో వచ్చే ఏ అనుభవాలైనా మన మంచికే అనేది ఒక సూత్రంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎలాంటి అనుభవాలు వచ్చినా రాకున్నా అంతా మన మంచికే అని గుర్తుపెట్టుకోవాలి. బాధ కలిగించేవైనా, సంతోషాన్ని కలిగించేవైనా సంతోషంగా స్వీకరించాలి. బాధ కలిగించేవైనా, సంతోషాన్ని కలిగించేవైనా సంతోషంగా స్వీకరించాలని చెప్పడం జరుగుతున్నది. నిరోధించరాదు, వీటిని వ్యతిరేకంగా చూడరాదు, భావించరాదు. ఇతరులకు వచ్చిన అనుభవాలు మనకు రాలేదని కృంగిపోకూడదు, పోల్చుకోకూడదు. వాళ్ళకు వచ్చిన అనుభవాలు మనకు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి మనము ఆత్మన్యూనత భావాన్ని తెచ్చుకోకూడదు. వచ్చినవి పొంగిపోవడం అవసరం లేదు. వచ్చినాయి కదా అని కూడా ఎక్కువగా పొంగిపోకూడదు అని కూడా చెప్తూ ఉన్నారు. సర్వసాధారణంగా వచ్చే అనుభవాలు, కామన్ గా వచ్చే అనుభవాలు, కొన్ని కొన్ని అనుభవాలు కామన్ గా చాలా మందిలో వస్తున్నట్లు తెలుస్తుంది. అవి ఏంటంటే, శరీరం బరువుగా ఉన్నట్లు అనిపించడం, తల దిమ్ముగా ఉన్నట్టు, కాళ్ళు తిమ్మిరెక్కినట్లు ఉండడం మొదలైనవి. ఇక్కడ ఏం చెప్తున్నారు, కామన్ గా వచ్చేవి శరీరం బరువుగా ఉన్నట్లు అనిపించడం, తల దిమ్ముగా ఉండడం, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కినట్టు అనిపించడం, శరీరంలో ఏ భాగంలోనైనా నొప్పి రావడం, నొప్పి స్వల్పంగా ఉండొచ్చు లేదా తీవ్రంగా ఉండొచ్చు. ఈ నొప్పి ధ్యాన సమయంలో క్యూరింగ్ జరిగేటప్పుడు మాత్రమే ఉంటుంది, తర్వాత ఉండదు. కనుక భయపడవద్దు, ధ్యానం మానొద్దు. అంటే మనం ధ్యానం చేస్తున్న సమయంలో చాలా మందికి కొత్తలో అంటే విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ పోతూ ఉంది కాబట్టి ఎక్కడైతే మనకి బ్లాక్ అవుతూ ఉంటాయి కదా, అక్కడ క్లీన్ అవుతున్నప్పుడు పెయిన్స్ వస్తూ ఉంటాయంట. అలాంటప్పుడు మనం భయపడకూడదు, అది సాధన అలాగే కంటిన్యూషన్ చేస్తూ ఉండాలి. అది క్లీన్ అవుతుంది, తర్వాత మన ఎరుక స్థితికి వచ్చినప్పుడు, ధ్యానం పూర్తి చేసుకొని లేచినప్పుడు మళ్ళీ ఆ పెయిన్స్ ఉండవు అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. కనుక భయపడవద్దు, ధ్యానం మానవద్దు. శరీరం తేలికైనట్లుండడం, తేలికపోతున్నట్లుండడం, తేలిపోతున్నట్లు ఉండడం, మన కాళ్ళు ఎక్కడున్నాయో చేతులు ఎక్కడున్నాయో తెలియకపోవడం, మళ్ళీ ఇవి కూడా వస్తాయంట. ఏంటి, బరువుగా అనిపించడం, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడ, అలాగే కాకుండా శరీరం తేలికైపోవడం, తేలిపోతున్నట్లు ఉండడం, మన కాళ్ళు ఎక్కడున్నా, నాకైతే అదే కనిపించింది, తేలుతున్నట్టు, ఆకాశంలో తేలుతున్నట్టు, నక్షత్రాలను చూస్తున్నట్టు అనిపించింది. అంటే అలా కూడా మనకి వస్తూ ఉంటాయి సాధన పెరుగుతున్న కొద్దీ. అయితే శరీరంలో ఏదో సారీ మాస్టర్స్, మన కాళ్ళు ఎక్కడున్నాయో చేతులు ఎక్కడున్నాయో తెలియకపోవడం అంటే మనకు ధ్యానం బాగా డీప్ గా వెళ్ళినట్లు. శరీరంలో ఏదో కదులుతున్నట్లు, గిరగిరా తిరుగుతున్నట్లు అనిపించడం, అవి కూడా వస్తుంటాయంట. సూక్ష్మ శరీరయానం, స్థూల శరీరంలో నుంచి సూక్ష్మ శరీరం బయటికి వచ్చి అనేక ప్రదేశాలకు వెళ్ళి రావడం, అనేక దృశ్యాలు అంటే చెట్లు, అడవులు, కొండలు, లోయలు మొదలైనవి కనపడడం. అంటే ఇక్కడ ధ్యాన సమయంలో సూక్ష్మ శరీరయానం, స్థూల శరీరంలో నుంచి సూక్ష్మ శరీరం బయటకు వచ్చి అనేక ప్రదేశాల దగ్గరికి వెళ్ళి చూసి వస్తూ ఉంటుందంట. అదైతే నాకు అనుభవంలోకి వచ్చినా కూడా నేను పెద్దగా ఫీల్ అవ్వలేదు. నెక్స్ట్ జ్ఞాననేత్రం మేలుకోవడం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకా జ్ఞాననేత్రం మేలుకోవడం, దేవీ దేవతలు, ఋషులు, గొప్ప జ్ఞానులు అద్భుతమైన రంగుల్లో కనబడడం, వారితో సంభాషించడం. ఇంకా చూసారు కదా, ఇది థర్డ్ ఐ అని చెప్తూ ఉంటారు, దాని గురించిన వివరాలు. ఓకే మాస్టర్స్, నేను ఇంతవరకు